హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఈరోజు కాన్స్టిట్యూషన్ డే, రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26వ తేదీ, దాని ప్రత్యేకత గురించి మీ అందరికీ తెలిసిందే. యాజ్ ఏ పాలిటీ ఫ్యాకల్టీగా సో ఈ రాజ్యాంగ దినోత్సవం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటువంటిది తెలియజేయాల్సినటువంటి బాధ్యత. అంతేకాకుండా అసలు ఈ రాజ్యాంగ దినోత్సవము అని నవంబర్ 26వ తేదీని తీసుకురావడంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటిది అనేది కూడా ఒక భారత పౌరుడిగా తెలియజేయాల్సినటువంటిది నాకు ఉన్నది. కాబట్టి సో ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా నేను దీన్ని సింపుల్గా ఈ రాజ్యాంగ దినోత్సవం సంబంధించిన ప్రాధాన్యత మరియు ప్రత్యేకతల గురించి చూద్దాం. ఓకే, రైట్. సో రాజ్యాంగంకు సంబంధించినటువంటి ఆమోదం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదించబడినటువంటి విషయం అందరికీ తెలిసిందే. రైట్, నవంబర్ 26వ తేదీ మన రాజ్యాంగం ఆమోదించబడినటువంటి తేదీ. సో అదే రోజు మనకు రాజ్యాంగంలోని కొన్ని అంశాలు కూడా అమల్లోనికి రావడం జరిగింది. అది సిటిజన్షిప్కు సంబంధించినటువంటి 5, 6, 7, 8, 9 అనేటువంటి ఆర్టికల్స్, మరియు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి 60వ ఆర్టికలు, మరియు అదేవిధంగా ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి 324వ ఆర్టికలు, మరియు మరికొన్ని 366వ ఆర్టికలు, 367వ ఆర్టికలు, ఓకేనా. అదేవిధంగా 388వ ఆర్టికలు, 391వ ఆర్టికలు, 392వ ఆర్టికలు, 393వ ఆర్టికల్స్, ఇవి అదే రోజు రాజ్యాంగం ఆమోదం పొందిన రోజునే అమల్లోనికి రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనకు మిగతావన్నీ కూడా 1950 జనవరి 26న అమల్లోనికి రావడం జరిగింది. అయితే జనవరి 26వ తేదీని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఆగస్టు 15ను ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నాం. కానీ రాజ్యాంగం కంటూ ఒక రోజు అనేటువంటిది ఇవ్వబడలేదు అని చెప్పేసి మన భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. 2015 మే నెలలో మన కేంద్ర క్యాబినెట్ నవంబర్ 26ను రాజ్యాంగం ఆమోదం పొందినటువంటి రోజైనటువంటి నవంబర్ 26ను కాన్స్టిట్యూషన్ డేగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఇది నేషనల్ లా డేగా ఉండేది, మీ అందరికీ తెలిసిందే. ఓకే, ఈ 2015లోనే ఎందుకు అని అంటే 2015 సంవత్సరం నాటికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి అనేటువంటిది పూర్తి చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 125వ జయంతిని పురస్కరించుకొని మరియు రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషిని, వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క మేధస్సుకు గుర్తింపుగా మనకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాల్సినటువంటి దాన్ని భారత ప్రభుత్వం, భారత క్యాబినెట్ గుర్తింపు చేసింది. మరి అఫీషియల్గా నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ డేగా ఏ రోజు డిక్లేర్ చేశారు, నోటిఫై చేశారు అంటే 2015. ఓకేనా. సో 2015 మనకు నవంబర్ 19న అఫీషియల్గా దీన్ని నోటిఫై చేయడం అనేటువంటిది జరిగిందండి. అఫీషియల్గా నోటిఫై చేశారు. నవంబర్ 26న మొదటి కాన్స్టిట్యూషన్ డేగా జరుపుతూ వస్తున్నారు. అలా ప్రతి సంవత్సరం 2015 సంవత్సరం నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. సో ఈ రోజు 2025 నవంబర్ 26వ తేదీ ఏదైతే ఉందో, ఈరోజు మనకు పాత పార్లమెంట్ భవనంలోని సంవిధాన్ సదన్లో, అనగా మనకు సెంట్రల్ హాల్ ఏదైతే ఉందో, ఆ రోజు రాజ్యాంగ సభకు వేదికగా మన పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ అనేటువంటిదే జరిగింది. ఆ సెంట్రల్ హాలే రాజ్యాంగ సభ సెషన్స్ జరిగినాయి. అదే సెంట్రల్ హాల్ను సంవిధాన్ సదన్గా మన భారత ప్రభుత్వం గుర్తించింది. అందులో ఈరోజు మనం రాజ్యాంగ దినోత్సవం యొక్క కార్యక్రమాలు అనేటువంటివి జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇది ఒకటి. కాన్స్టిట్యూషన్ డేగా మనం నవంబర్ 26ను ఏ విధంగా అయితే గుర్తుంచుకుంటామో అదేవిధంగా మరొక రోజు అనేటువంటిది కూడా మనకుంది. అది సంవిధాన్ హత్యా దివాస్, దాన్ని మనం కాన్స్టిట్యూషన్ మర్డర్ డే అని చెప్పేసి అంటారు. ఇదేమిటయ్యా అంటే
మనకు 1975 జూన్ 25వ తేదీ అనేది ఇంటర్నల్ ఎమర్జెన్సీ ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించి రాజ్యాంగాన్ని హత్య చేసే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా నష్టం కలిగించే విధంగా వారు అంతర్గత అత్యవసర పరిస్థితి విధించి చర్యలకు పాల్పడ్డారు అని చెప్పేసి 2025 నాటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకు జూన్ 25వ తేదీని సంవిధాన్ హత్యా దివాస్గా కూడా ప్రకటించారు. ఒకటి సంవిధాన్ దివాస్ నవంబర్ 26 ఉంది, సంవిధాన్ హత్యా దివాస్ జూన్ 25 ఉంది. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సి ఉంది. ఓకే, ఇక మన రాజ్యాంగ నిర్మాణం యొక్క ప్రత్యేకత గురించి మనం తీసుకున్నట్లయితే భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ద్వారా రూపొందించడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం తీసుకొని ఈ రాజ్యాంగాన్ని మనం 395 అధికరణలతో రూపొందించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగమును రూపొందించడం కోసం డ్రాఫ్టింగ్ కమిటీ మరియు ఇతర కమిటీలు వేశారు. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో వేయబడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం అంబేద్కర్ గారితో 7 సభ్యులతో ఉన్న డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటిది మనకు డ్రాఫ్ట్ను రూపొందించి రాజ్యాంగ సభకు సమర్పించినప్పుడు రాజ్యాంగ సభ దానిలో కొద్ది మార్పులు చేసి దాన్ని రాజ్యాంగంగా ఆమోదించడం అనేటువంటిది జరిగింది. అయితే మనకు ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ కానీ రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో అది ఇంగ్లీష్ వర్షన్లో మనకు ఉన్నటువంటిది. ఓకే, ఇంగ్లీష్లో రాసినటువంటిది. సో దీనికి ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్కు కాలీగ్రాఫర్గా ప్రేమ్ బెహారీ నరైన్ రైస్దా అనేటువంటి వ్యక్తి పనిచేయడం జరిగింది. ఓకే, ప్రేమ్ బెహారీ నరైన్ రైస్దా అనేటువంటి వ్యక్తి మనకు కాలీగ్రాఫర్గా ఓకే ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్కు కాలీగ్రాఫర్గా పనిచేయడం అనేటువంటి జరిగింది. అయితే అదేవిధంగా మన రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత హిందీ వర్షన్లో కూడా మన రాజ్యాంగం ఉండాలి అని చెప్పేసి ఒక ట్రాన్స్లేట్ కమిటీ అనేటువంటిది కూడా వేశారు. ఆ ట్రాన్స్లేట్ కమిటీ మొత్తం 41 మెంబర్స్తో వేశారు. ఆ ట్రాన్స్లేట్ కమిటీకి ఘన్శ్యామ్ గుప్తా అనేటువంటి వ్యక్తి నేతృత్వం వహించాడు. ఈ ఘన్శ్యామ్ గుప్తా నేతృత్వంలోని ట్రాన్స్లేట్ కమిటీ మొత్తంగా ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఇంగ్లీష్లో రాయబడిన మన రాజ్యాంగాన్ని కంప్లీట్గా హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. హిందీలోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత హిందీ వర్షన్లో మన రాజ్యాంగాన్ని రాసినటువంటి కాలీగ్రాఫర్ ఎవరు అంటే వసంత్ కృష్ణ వైద్య అనేటువంటి వ్యక్తి. ఓకే, వసంత్ కృష్ణ వైద్య అనేటువంటి వ్యక్తి భారత రాజ్యాంగం యొక్క హిందీ వర్షన్ యొక్క కాలీగ్రాఫర్ అయితే మరియు మన ఇంగ్లీష్లో రాయబడినటువంటి రాజ్యాంగం యొక్క కాలీగ్రాఫర్ ప్రేమ్ బెహారీ నరైన్ రైస్దా. సో ఇక్కడ ఈ 2 అంశాలు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు డ్రాఫ్టింగ్ కమిటీ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉన్నారు మరియు ఆ రాజ్యాంగం ఆమోదం పొందిన ఆ రాజ్యాంగాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేయడం కోసం ఓ కమిటీ వేశారని చెప్పాను, ట్రాన్స్లేట్ కమిటీ. అందులో 41 మెంబర్స్. దానికి ఘన్శ్యామ్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఆ కమిటీ చైర్మన్గా పనిచేశారు. సో ఈ ఘన్శ్యామ్ గుప్తా కమిటీ నేతృత్వంలో మరియు వసంత కృష్ణ వైద్య కాలీగ్రాఫర్ రాసినటువంటి దాన్ని 1950 జనవరి 24న మనకు రాజ్యాంగ సభ చివరి సెషన్లో దాన్ని ప్రవేశపెట్టారు. దానికి ఆమోదం అనేటువంటిది కూడా తెలిపారు. అయితే ఇంగ్లీష్లో ఉన్నటువంటి రాజ్యాంగం మనకు అఫీషియల్గా అధికారికంగా కొనసాగుతూ ఉంది. ఆ విధంగా హిందీలో ఉన్నటువంటి రాజ్యాంగము కూడా ఆ అధికారిత ఆ రాజ్యాంగబద్ధతను కల్పించడం కోసం 1987లో 58వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి 394 అనేటువంటి ఆర్టికల్కు ఏ అనేటువంటి క్లాజును ఇన్సర్టెడ్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. సో కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్లో ఉన్నటువంటి రాజ్యాంగం ఏ అర్థం ఏ రకమైనటువంటిది అయితే ఉంటుందో అలానే హిందీలో రాయబడిన రాజ్యాంగానికి కూడా హిందీలో ట్రాన్స్లేట్ చేయబడిన రాజ్యాంగానికి కూడా ఆ అధికారిత అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా 58వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మనకు ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ఏ అమెండ్మెంట్స్ అయితే జరుగుతాయో ఆ అమెండ్మెంట్స్ అన్నీ కూడా హిందీలోకి కూడా ట్రాన్స్లేట్ చేయబడుతుంది అని చెప్పేసి మనకు 58వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటిది పేర్కొంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, సో హిందీతో పాటు ఈరోజు అనేక భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఈ రోజున ప్రధానంగా మరొక 9 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి కూడా
మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈరోజు సంవిధాన్ సంబంధించినటువంటి దివాస్ రోజున ఇవన్నీ కూడా మన రాజ్యాంగం యొక్క ప్రత్యేకతలుగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఉంది. సో ఫైనల్గా నవంబర్ 26ను మరి ఈ కాన్స్టిట్యూషన్ డే అనేటువంటి ద్వారా ఏంటి మెసేజ్ ఇవ్వబోతున్నాం భారత పౌరులకు అంటే ఒకటే, రాజ్యాంగ విలువలు అనేటువంటిది మనం కాపాడుకోవాలి. స్వాతంత్రోద్యమం జాతీయ స్ఫూర్తిని పెంపొందించడం మరియు మన స్వాతంత్రోద్యమంలో త్యాగాల యొక్క మహోన్నతుల త్యాగాలను గుర్తు చేసుకొని ఈ స్వతంత్ర భారతదేశాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. స్వతంత్ర భారతదేశంలో మన భారత పౌరుల బాధ్యత ఏంటిది అనేది మనకు ఆగస్టు 15న మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఒక గణతంత్ర వ్యవస్థను తెలుసుకొని మనం జనవరి 26ను అదేవిధంగా రాజ్యాంగ విలువలను పౌరుల్లో పెంపొందించడం కోసం ఈ రాజ్యాంగ దినోత్సవము అనేటువంటిదే మనకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఈ రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఓకేనా, రైట్. ఓకే, గుడ్. సో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు గుర్తుంచుకోండి. ఈరోజు మనకు అధికార భాషలు 8వ షెడ్యూల్లో అధికార భాషలుగా మొత్తం ఎన్ని ఉన్నాయండి? ఈరోజు అధికార భాషలుగా 22. మన మూల రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు 8వ షెడ్యూల్లో 14 భాషలే ఉండేవి. ఈరోజు 22 అధికార భాషలు అనేటువంటివి ఉన్నాయి. అయితే భారతదేశం యొక్క అధికార భాష అనేటువంటిది ఇంగ్లీష్ అని చెప్పేసి పేర్కొన్నారు. ఇది ఒక 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. దీని స్థానంలో హిందీ అనేటువంటిది వస్తుంది. హిందీ తర్వాత ఇంగ్లీష్ అనేటువంటిది పూర్తిగా రద్దు చేయబడాలి అనుకున్నారు. కానీ 1965లో ఇంగ్లీష్ స్థానంలో కంప్లీట్గా హిందీయే అఫీషియల్ లాంగ్వేజ్గా కొనసాగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ దానికి ముందు 1963లో అధికార భాషా చట్టం చేశారు. అయితే ఇంగ్లీషు హిందీ రెండిటిని కూడా అధికార భాషలుగా కొనసాగించాల్సినటువంటి అవసరము ఆ రోజు ఏర్పడింది. ఎందుకంటే హిందీయే అధికార భాషగా ఉండి ఇంగ్లీష్ పూర్తిగా తొలగిస్తే, అది వలస పాలన భాష కాబట్టి దాన్ని తొలగిస్తే వచ్చేటువంటి నష్టం ఏమిటి అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి హిందీ వ్యతిరేక ఉద్యమాలు అనేటువంటివి జరిగాయి. సో దానితో ఈరోజు మనకు ఇంగ్లీష్ మరియు హిందీ అనేటువంటిది మనకు కేంద్ర భాషగా అఫీషియల్గా మనకు కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇది గుర్తుంచుకోండి. అంటే ఇంగ్లీషు దాని తర్వాత మనకు హిందీ అనేటువంటిది ఇవి రెండూ కూడా. అందుకనే మీరు కేంద్ర సంస్థలు ఏవైనా కావచ్చు, జాతీయ సంస్థలు ఏవైనా కావచ్చు, అందులో మనకి ఇంగ్లీష్ హిందీ అనేటువంటిది కంపల్సరిగా కొనసాగుతూ ఉన్నటువంటిది. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అంశాలండి. అంతేకాకుండా ఈరోజు మనకు ఒక బుక్లెట్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. ఓకే, భారత్ సంవిధాన్ అనేటువంటి ఒక భారత సంవిధాన్ సే కాలిగ్రాఫ్ అని చెప్పేసి ఒక బుక్లెట్ను కూడా ఈరోజు రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రత్యేకతలండి. ఇవన్నీ కూడా అభ్యర్థులు గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా రాజ్యాంగ విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా భారత పౌరులపై ఉంది, భావి భారత పౌరులపైన ఉంది. కాబట్టి రాజ్యాంగ దినోత్సవాన్ని జరిపి భావి భారత పౌరులకు తెలియజేయాలి, భారత పౌరులు దీన్ని అనుసరించాలి అని చెప్పేసి ఈ రోజును మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రియాంబుల్ పఠనం అనేటువంటిది కూడా చేస్తారు. ఎందుకంటే మన రాజ్యాంగం యొక్క ఆదర్శాలు, మూలాలు అనేటువంటివి మనకు రాజ్యాంగ పీఠిక ద్వారా తెలియజేయడం అని జరుగుతుంది. సో రాజ్యాంగ విలువలు ఏమిటయ్యా అంటే ఈరోజు మనకు రాజకీయాలలో పెరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, పాలనా అవినీతి కావచ్చు, మరియు వివిధ వ్యవస్థలపైన జరుగుతున్నటువంటి ఆధిపత్య ధోరణి కావచ్చు, మరియు సమాజంలో రాజ్యాంగ వ్యతిరేక చర్యలు కావచ్చు, వీటన్నిటిని రూపుమాపి ఇటు వ్యవస్థను మరియు అటు సమాజంలో రాజ్యాంగ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది ప్రభుత్వమే కాకుండా ప్రతి భారత పౌరుడు కూడా రాజ్యాంగ విలువలను, స్ఫూర్తిని కలిగి ఉండి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడుచుకునే విధంగా ఒక పౌర సమాజంలో ఒక పౌరుడిగా మనం పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందండి. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి.